తిమోతి. ఓకే. మరి ఈ ప్రభుత్వం పనితీరు మీకు నచ్చిందా, లేకపోతే టీడీపీ వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారా? మాకు జగనే కావాలి. జగనే ఎందుకు రావాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తారంటున్నాడు, పవన్ కళ్యాణ్ అందరు కలిసి కుమ్మక్కయ్యి ఈ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. దాని గురించి మీ మాటల్లో. వాళ్ళు ఏ పార్టీ అయినా కలుపుకొని వచ్చే జగనే. అది ఎన్నైనా కలుపుకొని. పథకాలు తీసుకున్నారా అంకుల్? తీసుకున్నా. ఏమేమి తీసుకున్నారు? అమ్మఒడి, మళ్ళీ రుణమాఫీ, మళ్ళీ డ్వాక్రా, మళ్ళీ కాలేజీ పిల్లలకి డబ్బులు, నాకైతే అవి వచ్చినాయి. ఈ పథకాలన్నిటి వల్ల సోమరిపోతులు అవుతున్నారని టీడీపీ పార్టీ, జనసేన పెద్ద ఎత్తులో మాటలు మాట్లాడుతున్నారు. మరి అట్లా అనుకుంటే మరి చంద్రబాబు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాను అంటున్నాడు కండి. మరి అప్పుడు ఇంకా సోమరిపోతులు గారా? అర్థం చేసుకోండి. అప్పుడు ఇంకా అవుతారు కదా. మరి ఎందుకు ఇస్తాను అంటున్నాడు? ఈయన ఒకళ్ళకి ఇస్తానంటేనే సోమరిపోతులు అయితే ముగ్గురికి ఇస్తానంటే మరి ఇంకెట్లా? అదే కదా. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ వచ్చింది అంటారా? ఏమైనా అవకాశం ఉందంటారా? లాస్ట్ దాపుల్లో కూడా లేదు అవకాశం. నాకు తెలిసి 100-110 జగన్ గారే అవుతాడు. రాజశేఖర్ రెడ్డి. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? 20 years నుంచి. గత ప్రభుత్వం పనితీరు చూసారు మీరు, ప్రభుత్వం పనితీరు కూడా చూస్తున్నారు. మరి ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు అభివృద్ధి జరిగిద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేసినట్టుగా గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా ఈ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారులు. మరి రీసెంట్గా వచ్చేసి విడుదల రజనీ గారికి ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ మరి పనితీరు ఎలా ఉంది? మీరు చూసే ఉంటారు కదా. బాగానే ఉందండి, ఎక్సలెంట్గా. మరి ఆవిడ డయేరియాకి సంబంధించి పేషెంట్స్ని పరామర్శించడం జీజీహెచ్లోకి వెళ్ళి ఇలా జరిగింది కదండి, దాని మీద చిన్న చిన్నవి ఉంటాయండి, అవి ఏముండదు. అది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ఖచ్చితంగా అది రెక్టిఫై చేస్తామని ఆమె చెప్పింది. మళ్ళీ ఇంకా మెరుగ్గా పెట్టాలని చేస్తుందని అనుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఖచ్చితంగా వైఎస్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. రామిరెడ్డి. గత ప్రభుత్వం పనితీరు చూసారు, ఈ ప్రభుత్వం పనితీరు కూడా చూస్తున్నారు. ఏ ప్రభుత్వం వస్తే మంచి జరిగింది, ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే చేస్తుంది కాబట్టి పథకాలను తీసుకున్నారా? వస్తున్నాయి అందరికి. మరి ఆర్థిక శాఖ మంత్రి విడుదల రజనీ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు, మరి ప్రజల్లోకి వెళ్తుంది. ఆమె పనితీరు ఎలా ఉంది? మీకు నచ్చింది ఆమె పనితీరు? ఎలా ఉంది? పనితీరు బాగానే ఉంది. చూసారా మీరు, ఎప్పుడైనా విన్నారా? బాగానే ఉంది, మంచిగా చేస్తుంది. మరి డయేరియాకి సంబంధించి పేషెంట్స్ హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. దాని గురించి మీ మాటల్లో చెప్పండి. జీజీహెచ్లోకి వెళ్ళి బాగున్నటువంటి ప్రతి పేషెంట్ని పలకరించారండి, పరామర్శించారు. అన్ని వైద్యం బాగా అందింది. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్ని పథకాలు నడతాయి. గవర్నమెంట్ అన్ని బాగుంటుంది ఇప్పుడు వస్తేనే. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి వచ్చినా ఇప్పుడున్న పథకాలు అన్ని పోతే ఇబ్బంది పడతారు ప్రజలు.